మనకు ఏ శిక్ష లేదు. తర్వాత ఎఫెసీ పత్రికలో ఒక మాట చూసుకున్నాము, 2వ అధ్యాయం. దీంట్లో ఏంటంటే ఆయన మనల్ని దైవ ఉగ్రత నుంచి తప్పించినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3 చదవండి, 3, 4, 5. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన మన శరీరాశలను అనుసరించి చాలు మనం స్వభావ సిద్ధముగా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి, మన మనసును అనుసరించి జీవించిన జీవితాన్ని బట్టి, మన శరీరమును అనుసరించిన జీవితాన్ని బట్టి మనము స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులము, దేవుని ఉగ్రతకు పాత్రులము. అయితే దేవుడు తన ఉగ్రతని మనకు బదులుగా యేసు ప్రభువులో చూపి యేసు ప్రభు ద్వారా ఆ ఉగ్రత నుంచి మనల్ని విడిపించినాడు. అందుకని ఇదే అధ్యాయము 4వ వచనం 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మనలో ఏ యోగ్యత లేదు, కేవలం కృపచేత దేవుడు మనల్ని రక్షించినాడు. కృపచేత రక్షించినాడు. స్వభావ సిద్ధంగా మనం కూడా దైవోగ్రతకు పాత్రము. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం అయినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చూపించి క్రీస్తు చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా మరి క్రీస్తు నందు మనకు నిత్య జీవము క్రీస్తు నందు బతికించినాడు. క్రీస్తు నందు ఏ శిక్షా విధి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము, యేసుక్రీస్తు ద్వారా బ్రతికించినాడు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఇచ్చినాడు, యేసుక్రీస్తు ద్వారా మరణం నుండి తప్పించినాడు, ఉగ్రత నుంచి తప్పించినాడు, శిక్ష నుండి తప్పించినాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాల. దేవా, యోబు తన జీవితంలో తన కుమార్తెలను ఎంతో ప్రేమించి వారి కొరకు జంతువుల్ని దహన బలిగా అర్పిస్తూ వచ్చినాడు. వాటిని బ్రతికించుకుంటూ వచ్చినాడు, శిక్ష నుండి తప్పించుకుంటూ వచ్చినాడు, ఉగ్రత నుంచి తప్పించుకుంటూ వచ్చినాడు, మరణం నుండి తప్పించుకుంటూ వచ్చినాడు. అయితే మేము